ఒక సినిమా విజయానికైనా అపజయానికైనా ఎన్నో కారణాలు ఉండొచ్చు. తెలుగులో విడుదలై ఇక్కడ సంచలన విజయం సాధించిన ఎన్నో సినిమాలు ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ అదే స్థాయిని అందుకున్నాయి. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన దూకుడు మహేష్ స్టామినాను తెలియజేయగా 2 ఏళ్ల క్రితం విడుదలైన ఇప్పటికీ 5వ స్థానంలో కొనసాగుతున్న మగధీర తన స్థాయిని చెప్పకనే చెప్పింది. విదేశాల్లో రికార్డులు కొల్లగొట్టిన చిత్రం. ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో ఈ పదం బాగా వినిపిస్తోంది. ఇక్కడ విడుదలైన సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. అక్కడ సైతం భారీగానే కలెక్షన్లు వసూలు చేసి స్టామినాను నిరూపించుకుంటున్నాయి. ఈ జాబితాలో మొత్తం 5 సినిమాలు ఉండగా అందులో మగధీర తప్ప మిగిలిన సినిమాలన్నీ మంచి కామెడీని పండించినవే. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఈ జాబితాలో మొదటి వరుసలో నిలిచిన సినిమా దూకుడు. మహేష్ బాబు కథానాయకుడిగా కుటుంబ కథలో ఓ పోలీసు అధికారి పాత్రకు రూపకల్పన చేసి పూర్తి స్థాయి కామెడీతో రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో విదేశాల్లోనూ విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమానే మొదటి స్థానంలో కొనసాగుతుండడం విశేషం. నీలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం. భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను నీకు లైన్ వేస్తున్నానా? వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. నీ కలరేంటి నా కలరేంటి ఏదో పెట్టమోహం వేసుకో. చివరికి ఏ టైపిస్ట్ దొరుకుతాడు దీనికి. అసలు జ్యూస్లే ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివ్వరా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. విదేశాల్లో భారీ కలెక్షన్లు సంపాదించిన సినిమాల జాబితాలో 2వ స్థానంలో ఉన్న చిత్రం గబ్బర్ సింగ్. దాదాపు 10 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ మేనియాను పరిశ్రమకు తెలియజేసిన ఈ సినిమా సైతం కామెడీకి పెద్దపీట వేసి రూపొందించింది. హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోయిన గబ్బర్ సింగ్ ఇక్కడ 100 రోజులు పూర్తి చేసుకుని స్టామినా చాటింది. విదేశాల్లోనూ అదే స్థాయిని అందుకుని 2వ స్థానంలో నిలిచింది. మీరొచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ, తొక్కుడు బిళ్ళ అంతా ఎలాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు. అగ్రకథానాయకులతో సమానంగా టాలీవుడ్ లో అంచనాలకు కేంద్ర బిందువైన ఈగ విదేశీ కలెక్షన్లలో 3వ స్థానాన్ని అందుకుంది. ఈగను కథానాయకుడిగా చేసి ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం తెలుగులో భారీ కలెక్షన్లను అందుకుంది. ఇంకా వసూలు చేసే దిశగా సాగిపోతోంది. విదేశాల్లోనూ అధిక స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ఈ జాబితాలో 3వ స్థానాన్ని అందుకుంది. ఈ జాబితాలోని సినిమాలన్నీ అగ్రకథానాయకులవే కాగా ఈగ మాత్రం దీనికి మినహాయింపు. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. ఈ మధ్య విడుదలైన జులాయి ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం 2 వారాల్లోనే ఈ స్థాయిని అందుకోవడం ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలోనే ఈ సినిమా ఈ జాబితాలో మరింత పైకి ఎగబాకనుందనే అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమాలకు ఎప్పటినుంచో విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. జులాయి సైతం అదే మార్గంలో దూసుకుపోతున్నాడు. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టినాడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు,
పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పతే అలా పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. 2009లో విడుదలై టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డును అందుకున్న మగధీర ఇప్పటికీ విదేశీ వసూళ్ల జాబితాలో 5వ స్థానంలోనే ఉండటం విశేషం. టాలీవుడ్ నుంచి విదేశాలకు సినిమాలు వెల్లువెత్తుతున్నా ఇప్పటి వరకు కేవలం 4 సినిమాలు మాత్రమే మగధీరుని దాటగలిగాయి. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం విదేశాల్లో ప్రేక్షకుల సంఖ్య పెరగడమే మిగిలిన సినిమాలు మగధీరను దాటడానికి కారణమన్న మాట వినిపిస్తోంది. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమాయ్! నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ సినిమాల్లో మగధీర 2009లో విడుదలైంది. కాగా దూకుడు 2011లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిగిలిన 3 సినిమాలు ఈ ఏడాది విడుదలైనవే. మగధీర, ఈగ సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవి కాగా జులై, గబ్బర్ సింగ్, మగధీర సినిమా మెగా కుటుంబానికి చెందినవే. ఇక అగ్రస్థానంలో నిలిచిన దూకుడు ఏడాదిగా మహేష్ స్టామినాను కాపాడుతూనే ఉంది. దుక్ దుక్ అరే దుక్ దుక్ ఏ దుక్ 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 తవ